సార్ ఇది అదేవిధంగా మీరు పోయిన ఎపిసోడ్‌లో బ్రెన్‌హామ్ గారు అమెరికా గురించి ప్రవచనం చెప్పలేదు. పైగా ఆయన బుక్స్ సొంతంగా రాయలేదు. ఆయన శిష్యులు రాసారని చెప్పారు. దీన్ని కొంతమంది కాదు అమెరికా నాశనం అవుతదని చెప్పారు బ్రెన్‌హామ్ గారంటూ చెబుతున్నారు. తర్వాత ఆయన సొంతంగా కూడా రాసాడని చెప్తున్నారు కొన్ని పుస్తకాలు. మీరేమంటారు దీన్ని? నేను చదివిన పుస్తకాలన్నీ కూడా అసలు ఒక సెంటెన్స్ కంటిన్యూటీ ఉండదు. ఆ ప్రసంగం మధ్యలో ఆపి ఒక సెంటెన్స్ కూడా కంటిన్యూటీ ఉండదు, మధ్యలో బ్రేక్ చేసి మళ్ళీ కొత్త సెంటెన్స్ ఎత్తుకొని అట్లా ఉంటే ఆయన పుస్తకాలన్నీ. అదంతా స్పోకన్ వర్డ్. ఆయన కూర్చొని ఒక బుక్ రాశాడని వాళ్ళు అంటుంటే ఏమో రాసితే రాసిండేవి, కానీ ఇప్పుడు అవన్నీ చెత్త మాటలు, అవంతా పిడకల వేట. నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు అల్టిమేట్ ఆన్సర్ ఏంటంటే, ఓఫీర్ గారు చెప్పిన మాటలు ఎంతకుముందు ఆయన చెప్పాడు, ఈయన కొత్తగా చెప్పలేదని ఈ మొరుగుతున్న వాళ్ళందరూ కుక్కలు. నేను చెప్తున్నా, అంత వేస్ట్. వీళ్ళు నా మీద ద్వేషంతో మాట్లాడుతున్నారు. నేను ఒక విషయం చెప్తున్నా, సంఘానికి హితబోధ, క్షేమాభివృద్ధికరమైన బోధ ఏంటంటే, సంఘానికి దేవుడు 7 పునాది రాళ్ళు వేశాడు. ఎఫెసీ 2:22 ప్రకారం క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా, మొదటి మూలరాయి అనేది వ్యక్తి రూపక రాయి. మిగతా 6 వ్యక్తులు కాదు, సిద్ధాంత రూపక పునాదులు. ఆ 6 సిద్ధాంతాలు మొత్తం 7 పరిపూర్ణమైన పునాది. మిగతా 6 పునాది రాళ్ళు సిద్ధాంతాలు అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదులు. అది హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో చెప్పబడింది. అందులో మొట్టమొదటిది దేవుని యందలి విశ్వాసం, మారు మనస్సు, నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుట. రెండవది దేవుని యందలి విశ్వాసం. మూడవది బాప్తిస్మములను గూర్చిన బోధ. నాలుగవది హస్త నిక్షేపణం. ఐదవది మృతుల పునరుద్ధానం. ఆరవది నిత్యమైన తీర్పు. అనుపునాది అని అన్నారు. ముందేమో యేసు ప్రభు వారు అనే వ్యక్తి రూపక మూలరాయి, మిగతా 6 సిద్ధాంత రూపక పునాదులు, 7 పునాది రాళ్ళు. దీని మీద మనం కట్టబడాలి. ఇందులో చివరి 2 రెండవ రాకడ సిద్ధాంతాలు. మృతుల పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందంటే యేసు వచ్చినప్పుడు జరుగుతుంది. నిత్యమైన తీర్పు ఎప్పుడు జరుగుతుంది? యేసు రాకడ తర్వాత జరుగుతుంది. కాబట్టి చివరి 2 క్రీస్తు రాకడకు సంబంధించిన ఉపదేశము పునాదులు. అక్కడ నాకు ముందొచ్చిన బోధకులు అందరూ, ఇప్పుడు మీరు వీళ్ళు చెప్పుకున్న గొప్ప గొప్ప బోధకులు అందరూ పప్పులో కాలేశారు. ఓకే, ల్యాండింగ్ పాయింట్ ఏంటిది? అది నేను అడుగుతున్నా. స్టాంటన్ గారు రాశారు, బ్రెన్‌హామ్ గారు రాశారు, అపోజిల్ పిఎం సమేల్ గారు రాశారు, భగత్ సింగ్ గారు రాశారు, గుంటూరు రాజారావు గారు రాశారు, ఆర్ఆర్కే మూర్తి గారు రాశారు, రెవరెండ్ కే ఇజ్రాయెల్ గారు రాశారు, ఫాదర్ ముంగమూరి దేవదాసయ్య గారు రాశారు, ఇంకా రాబర్ట్ కురో గారు రాశారు. ఆ తర్వాత ఆయన క్లారెన్స్ లర్కిన్స్ గారు రాశారు. ఇట్లాంటి ఎంతమంది రాసిన ల్యాండింగ్ పాయింట్ ఏంటంటే, శ్రమల కాలానికి ముందు సంఘం వెళ్ళిపోతుంది. నువ్వు ఎన్ని గొప్ప సంగతులు చెప్పి చివరి పునాది రాళ్ళ విషయంలో రాంగ్ ల్యాండింగ్ చేస్తే లాభమే ఉన్నది? సమాచారం అంతా కరెక్టే, సరైన సమాచారం చెప్పి రాంగ్ ల్యాండింగ్ చేస్తే లాభమే ఉన్నది? అన్నయ్యలు, తండ్రులు, మీరు చెప్పిన సమాచారం బాగానే ఉంది, మీ ల్యాండింగ్ రాంగ్ అని చెప్పింది నేను. ఈ పాయింట్ ఎవరు చెప్పలేదు అంటున్నారు? ఎవరు చెప్పలేదు. వీళ్ళందరిలో నేను నేర్చుకున్నా, కానీ ల్యాండింగ్ రాంగ్. ఇప్పుడు సమాచారము తీసుకున్నంత మాత్రాన వాళ్ళని అధికారంగా తీసుకున్నట్టు కాదు. వాళ్ళు తీసుకున్న ల్యాండింగ్కు విరోధమైన ఒక ల్యాండింగ్ నేను తీసుకున్నా. అది మీకు కలిగిన ప్రత్యక్షత. మంచి ఉదాహరణ చెప్తాను మీకు నేను.
ఎల్ఎన్జి వైట్ అమ్మగారు, ఉమ్, ఆమె సెవెంత్ డే అడ్వెంటిజం యొక్క స్థాపకురాలు, ఉమ్, మహా గొప్ప ప్రార్థనాపరురాలు, పరిశుద్ధురాలు, వాక్యజ్ఞాని, లోకజ్ఞాని, భాషాజ్ఞాని. ఉమ్, ఇంకా ఆమెకు నేను కాదు, ఇంకా చాలా మంది సరితూగలేరు ఆమెకు. ఉమ్, ఆమె తర్కము, ఆమె ధైర్యము, ఉమ్, ఆమె జ్ఞానం, విషయ పరిజ్ఞానం, అసలు ఏ మగోడి ఎదురు నిలబడడానికి పనికిరాడని అనుకున్నాను నేనైతే. ఉమ్, అంతలా ఒక గ్రంథం ద గ్రేట్ కాంట్రవర్సీ ఉమ్, అనే బుక్ ఆమె రాసింది. నేను దాన్ని సెవరల్ టైమ్స్ చదివాను. ఉమ్, దాంట్లో ఆమె ఎంత బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే సంఘ చరిత్రను గూర్చి, ఉమ్, తరతరాల యుగాల వివాదం, ఉమ్, సత్యానికి మధ్య, ఉమ్, సత్యానికి అసత్యానికి మధ్య, వెలుగుకు చీకటికి మధ్య, దేవునికి సాతానుకు మధ్య నడిచినటువంటి మహావివాదము, ఉమ్, అదే గ్రేట్ కాంట్రవర్సీ అని ఆమె రాసిందన్నమాట. ఉమ్, నేను చాలా మక్కువతో ఆ పుస్తకం చదివా. ఉమ్, అందులో నుండి కూడా ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నానని ఎన్నోసార్లు చెప్పా. ఉమ్, ఇప్పుడే కాదు కదా. ఉమ్, కానీ అవన్నీ చెప్పి ఆమె ల్యాండింగ్ పాయింట్ ఏంటిదంటే, ఉమ్, ఇవన్నిట్లో ఉన్నాయి కనుక మనము శనివారము విశ్రాంతి దినం పాటించాలి, లేకపోతే మనం పరలోక రాజ్యం చేరు అనేది ఆమె ల్యాండింగ్ పాయింట్. ఉమ్, నువ్వు ఎంత గొప్ప మేధావివైనా, ఎంత గొప్ప జ్ఞానంతో మాటలు చెప్పినా, అమ్మ ఉమ్, శనివారంలోనే రక్షణ ఉన్నది అనేది నీది తప్పు అని నేను ఒక స్టాండ్ తీసుకున్నా. ఉమ్, మరి అది ప్రత్యక్షత కాదా? మరి ప్రత్యక్షత. ఆమెను ఇంతగా అభిమానిస్తూ ప్రశంసిస్తూ ఆమె దగ్గర నేర్చుకున్నాను. ఉమ్, ఆమె కూడా నాకున్న గురువుల్లో ఒకటి అని చెప్పుకొని అంత అభిమానం కలిగి, ఉమ్, కానీ ఆ అమ్మగారు చెప్పిన ఫైనల్ కంక్లూజన్ రాంగ్ ఉమ్, అని చెప్పాను కదా. ఉమ్, విలియం బ్రెన్హమ్ గారు 100% కంక్లూజన్ రాంగ్. ఆయన కొన్ని విషయాలు చెప్పి ఉండొచ్చు. ఉమ్, మొట్టమొదటి విషయం, ఆయన దైవత్రిత్వాన్ని ఒప్పుకోలేదు. ఉమ్, దైవత్రిత్వము నమ్మితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఉమ్, దేవుడు త్రిత్వము అనే మాట నరకములో పుట్టిన సిద్ధాంతం ఉమ్, అని చెప్పాడు ఆయన. ఓకే. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అనే మాటే బ్రహ్మ గారు ఒప్పుకోలేదు. ఉమ్, కాబట్టి గొప్ప గొప్ప జ్ఞానము, గొప్ప ప్రత్యక్షతలు, ప్రవచనాలు ఎవరైనా ఇన్నని చెప్పి ఉండొచ్చు. ఉమ్, దేవుడు నాకు అప్పగించింది ఏంటంటే ఈ పునాదులు సరిచేయాలి. ఉమ్, నేను చెప్పాను అన్ని తెలుసు వీళ్ళకి, కానీ మర్చిపోయి మొరుగుతున్నారు వీళ్ళు. ఏంటంటే నన్ను బ్యాడ్ చేయాలనేది ఇప్పుడు వాళ్ళ జీవితం చేయదు. ఉమ్, ఒక ఆత్మను రక్షించాలనేది కాదు. ఉమ్, ఉమ్, ఓఫీర్ గారిని బ్యాడ్ చేయాలి, అందుకు వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. ఓకే. ఎన్నోసార్లు నేను చెప్పాను, ఉమ్, సంఘమును కుదురుబాటు చేయాలి, ఉమ్, అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చునని ఉమ్, ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. అప్పటిదాకా యేసు భూమి మీదకి రాడు, ఉమ్, పరలోక నివాసి అయి ఉంటాడు. ఉమ్, అపోస్తలుల కార్యాలు 3:21. మరి అన్నిటికీ కుదురుబాటు కాలాలు ఏంటంటే ముందు పునాదులు సరిచేయాలి. ఎన్నో విషయాలు చెప్పాను. ఉమ్, కీర్తనలు 11వ కీర్తన 3వ వచనంలో పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు. ఎజ్రా 4:12లో పునాదులు మరమ్మతు చేయుట కనబడుతుంది. కనుక కొత్త నిబంధన సంఘ పునాదులు కూడా మరమ్మతు చేయాలి. బాప్తిస్మముల గురించిన బోధ మరమ్మతు చేయాలి. మారు మనసు అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, మరమ్మతు చేయాలి. హస్త నిక్షేపణం అంటే పరిశుద్ధాత్మను గూర్చిన బోధ మరమ్మతు చేయాలి. 5, 6 రాళ్ళు, 5వ రాయి, 6వ రాయి, 2వ రాకడ బోధ, అది మరమ్మతు చేయాలి. ఈ మరమ్మతు చేయడానికి దేవుడు నన్ను పంపాడు, నేను చేస్తున్నా. ఎన్నో సంఘాలు దిద్దుకున్నాయి. మరమ్మతు చేయడం మానేసి బ్రహ్మం గారు కానీ మిగతా బోధకులు కానీ పునాదులు ఇంకా పాడు చేశారు. వాళ్ళతో దేవుడే మాట్లాడుంటే అలా ఎందుకు జరిగింది? జరుగుతుంది. దానికి కూడా సమాధానం చెప్పాను. సంఘం అనే దీపవృక్షంలో పోయడానికి దంచి తీసిన అచ్చము ఒలివల నూనె కావాలన్నాడు దేవుడు. అవును, అంటే కల్తీ నూనె కూడా కొంతమంది పోస్తారని అర్థం కదా.
దేవుడు ప్రత్యక్షత ఇస్తూ ఉంటే రిసీవర్ ఎవరైతే ఉన్నారో ఓకే. ఈయన జ్ఞానం కలుపుకుంటాడు. ఇగో ఉంది కాబట్టి. ఓకే. నేను ముందటి నుంచి నమ్మినటువంటిది మొత్తం రాంగ్ అయితే ఎట్లా? దేవుడు పంపుతున్న దాన్ని కొంచెం బెండ్ చేసి నాది కూడా కలిపి బ్లెండ్ చేసి కొత్త సిద్ధాంతం అట్లాగా ఇవన్నీ దుర్బోధలు తయారైనవి. గనుక ఈ పునాదులను దిస్ ఈజ్ రైట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ రాంగ్ అని క్లారిటీ అల్టిమేట్ గా ఇచ్చింది నేను. ఓకే. దానికి ఎందరినైనా వాడుకుంటాం. ఇది యుగాంతంలోనే ఎందుకు లేదు రాయలేదు అని అంటే ఎన్నో చోట్ల చెప్పిందంత చెప్పినట్టు కాదా? ఎట్లా ఉందంటే వీళ్ళు చెప్పేది యేసు ప్రభు యొక్క జన్మము కన్య గర్భాన జరుగుతుంది, బెత్లెహేములో జరుగుతుంది అని బైబిల్లో ప్రవక్తలు చెప్పారు. తర్వాత నెరవేరిందంటే మరి కన్యకు పుడతాడని యోనా ప్రవక్త చెప్పలేదు కదా. బెత్లెహేములో జరుగుతుందని జకర్యా చెప్పలేదు కదా, యెషయా చెప్పలేదు అన్నట్టు. అరే ఎక్కడో కాడైతే నేను 100 సార్లు చెప్పాను కదా. వీళ్ళెవరు అల్టిమేట్ కాదు, వాళ్ళకు కొంతవరకు సత్యం తెలిసింది. కానీ దుష్టుడు వాళ్ళను మిస్లీడ్ చేసి రాంగ్ పాయింట్ లో ల్యాండింగ్ చేయించాడు. అక్కడ కరెక్ట్ చేసినటువంటి ఏకైక ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫీర్. ప్రపంచంలో ఏ బోధకుడైనా రంజిత్ ఓఫీర్ బోధ ప్రకారం దారికి వచ్చి ఈ రెండవ రాకడ విషయం కానీ మిగతా ఈ 6 పునాదుల విషయం నేను చెప్పింది ఒప్పుకొని తీరాలి, లేకుంటే న్యాయపీఠం ముందు దోషులుగా నిలబడాలంతే. 2 ఆప్షన్స్. నువ్వు చేసింది దోషులు అంటే ఏం నష్టం జరుగుతుంది వాళ్ళకు? యేసుప్రభు గద్దిస్తారు, బహుమానం ఉండదు, నరకానికి పోరేమో కానీ పరలోకంలో గుర్తింపు లేని వాళ్ళుగా ఉంటారు. ఓకే. ఇప్పుడు బ్రెన్హమ్ గారు పరలోకం వెళ్తారా వెళ్ళారా? వెళ్తాం. ఎందుకంటే ఆయన యేసు రక్తాన్ని నమ్మాడు ఆయన. ఓకే. యేసు ప్రభు దేవుడు కాదు అనిలా. యేసు ప్రభు దేవుడు. త్రిత్వమును నమ్మకపోయినా యేసును నమ్మినందుకు పరలోకం. యేసు రక్తము మనల్ని రక్షిస్తుంది, అదొక మర్మం ఆయనకు తెలియపరచబడలేదు. కాబట్టి ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగినాయి. చచ్చిన వాళ్ళు కూడా లేచారు. ఆయన పైన ఎప్పుడు ఒక మేఘం ఆయనను వెంబడిస్తూ ఉంది, ప్రచారం చేస్తుంటారు. దానికి మీద రింగ్ ఆయన మీద ఉన్నట్టు అని ఏదో కాదు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. డైరెక్ట్ గా ఆయన నెత్తి మీద అగ్నిస్తంభమే ఉన్నా సరే త్రిత్వాన్ని గురించి ఆయన పోతే తప్పు. ఓకే. నా మీద వాక్యాగ్ని స్తంభం ఉన్నది, కానీ ఆ వాక్యాగ్ని స్తంభం ఉన్నా సరే చెప్పింది రైట్ కాదు. వాక్యం అనే అగ్ని స్తంభం నా మీద ఉంది. మీ గురించి అంటున్నారు. ఆయన చెప్పుకుని ఉంటే కూడా అట్లా. ఆయనకేమో ఒట్టి అగ్ని స్తంభం. ఓకే. మేఘ స్తంభం ఉంది కనుక వాక్యం అనే అగ్ని నా పక్షంగా ఉన్నది. ఓకే. కాబట్టి అందుకే మీరు సత్యమును కెరూబులు శరాఫులు దిగొచ్చి చెప్పినా సరే వాళ్ళు చెప్పింది తప్పు, రంజిత్ ఓఫీర్ చెప్పింది రైట్. ఇది ఎన్నోసార్లు నేను ప్రకటించాను. ఓకే. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇంత కరాఖండిగా చెప్తే ఇంత ద్వేషం మీ మీద పెట్టుకోవడానికి వీళ్ళ రీజన్ ఏంటి? నిత్య చీకటి ప్రవేశించింది. ఖచ్చితంగా ఈ బోధకులకు కావచ్చు, ఇప్పుడు వ్యతిరేకించారు. మరి వీళ్ళని ఎదుర్కొనే మార్గం ఏంటిది? న్యాయపీఠం దగ్గర అవసరం లేదు మనకెందుకు. దేవుడు ప్రభు వస్తున్నాడు వాళ్ళ ముందు. వీళ్ళ పోయి అక్కడ నిలబడ్డప్పుడు ఆయనే అడుగుతాడు, ఎందుకురా మీరు రంజిత్ ఓఫీర్ని ద్వేషించారు? మీ ఇంటికి వచ్చాడా? మీ వాళ్ళు ఎవరినైనా ఏమన్నా చేశాడు? ఎందుకు వాడిని ద్వేషించారు మీరు? ఏసై అడుగుతాడు. అప్పుడు చూద్దాం వీళ్ళు ఏం చెప్పుకుంటారు. ఓకే. అంటే ఇందులో ఎవరైనా మార్చుకోవాలంటే వాళ్ళకి మార్గం ఏంటిది? ఏమో ఇప్పుడు నన్ను చాలా కాలం వెంబడించి మళ్ళీ నిష్కారణంగా ద్వేషం పెట్టుకున్న వాళ్ళ మీద దేవుని ఉగ్రత, నా ఉగ్రత పర్మనెంట్గా ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఇంకా నో రికవరీ. క్షమాపణ లేదు. వాళ్ళ తీర్పు దినాన వాళ్ళు శిక్ష పొందాల్సిందే. అంటే ఇప్పుడు మీ ఉగ్రత ఎప్పుడు తీరుతుంది? దేవుని ఉగ్రత ప్రకటించినప్పుడు నేను న్యాయపీఠం దగ్గర, అప్పుడు మీరు కూడా సాక్షి సంతోషపడతారు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈ ప్రశ్నలకు కూడా జవాబు ఇచ్చినందుకు వందనాలు.